సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మన సాయినాథుని దయ వల్ల ఎస్టర్డే చాలా మంచి అనుభవాలు, చాలా గొప్ప గొప్ప సందేశాలు వినడం జరిగింది. అవన్నీ మీరు కూడా వినాలి, సంతోషపడాలి, బాబావారి తత్వాన్ని తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో రికార్డ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా ఐఐటి స్టూడెంట్స్కి మామూలు నార్మల్ స్టూడెంట్స్కి ఎంత చేంజ్ ఉంటుందో అటువంటి విషయాలు మనం దీనిలో తెలుసుకుని గమనించుకోవడానికి, బాబావారికి మరింత దగ్గర అవడానికి చాలా అవకాశం ఉందని, మీకందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని నేనైతే రికార్డ్ చేసి మీకందరికీ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అప్పుడు మీరే అంటారు, నిజంగా చాలా విషయాలు మేము తెలుసుకుంటూ ఉన్నాము. వీలున్నప్పుడల్లా నేను ఎలా షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తెల్లనివాడు మౌళి పరికృత కపటంబుకుచు రాజీలడు మూటువాడు సుధచీకటి పల్కుల మౌవివాడు సంకుల్ల విలోచనాంతముల మోసులనౌల చంద్రికాంశు చల్లడు వాడు మా షిరిడి సాయి. షిరిడి సాయి ప్రసన్నుగాతమెప్పుడు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. పూర్వకాలంలో తీర్థయాత్రలకి వెళ్తే మన బంధువులు కానీ మన ఊర్లో వాళ్ళు కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళని అప్పల మేర వరకు అందరూ వెళ్ళి సాగనంపేవాళ్ళు. మళ్ళా వస్తున్నారని తెలిసినప్పుడు ఇది బాబా రాతాకి వెళ్ళేటప్పుడు ముందుగా వెళ్ళి ఎవరో చెప్పేవాళ్ళు. చెప్తే ఆ ఊరు వాళ్ళందరూ మేళతాళాలతో ఎదురొచ్చి బాబాని ఆనందంగా తీసుకొని వెళ్ళేవాళ్ళు. అట్లా తీర్థయాత్రల నుంచి వస్తుంటే కూడా అక్కడికి వచ్చి వాళ్ళని సాధారణంగా పాదాలు కడగడం, లేకపోతే వాళ్ళ మెడల్లో పూలమాలలు వేయడం, ఏదో చేసి వాళ్ళకి నమస్కారం చేయడం చేసి తీసుకువెళ్ళేవాళ్ళు. ఆ సమయానికి ఎవరైనా రాలేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే ఎవరినైనా మనం వెళ్ళి పలకరించడంలో పరామర్శించడంలో ఏంటి అంటే ఆనందంలో కానీ కష్టంలో కానీ పాలు పంచుతారు. వాళ్ళు కూడా ఆనందాన్ని, తాము పొందిన ఆనందాన్ని అందరికీ పంచాలి. అట్లా విఠల్ గారు కూడా చాలా రోజుల తర్వాత సత్సంగానికి వచ్చారు. అంటే మధ్యలో అంత రాలేదని కాదు, నేను గుర్తు చేయను. అంటే విఠల్ గారు కూడా షిరిడీలో ఉండి వచ్చారు. ఎన్ని రోజులు? 10 రోజులు ఉండి వచ్చారు. వచ్చి 4 రోజులు అయిందాం. అంటే అది విశేషంగా అనిపిస్తుంది. వీళ్ళు షిరిడి నుంచి వచ్చారు, మీరు కూడా షిరిడిలో ఉండి వచ్చారు కదా. తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది. దాని ప్రభావం మనందరం. సత్సంగం అంటే అదే
ఉంది. అట్లా బాబా దాని భాగ్యాన్ని వాళ్ళు పొంది వచ్చారు. అది మనకు అందరికీ కూడా తాకుతుంది. ఆనందం మనల్ని తాకుతుంది. వాతావరణ ప్రభావానికి లోనవుతారు ఎవరైనా. అట్లా విశేషంగా భావం ఉన్న చోట భగవంతుడు ఉంటాడు, భావం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ఆ భావాన్ని వహించాలి, ప్రయత్నపూర్వకంగా ఆ భావంలో నిలిచే ప్రయత్నం చేయాలి. అంటే ఆలోచనని, మానసిక చైతన్యాన్ని భావం కింద పరిణమింప చేయాలి. భావం అనేది ఒక ఉన్నతమైన మానసిక స్థితి. ఇది చెప్తారు ఆయన యతీశ్వరానంద్ అని రామకృష్ణ పరమహంస శిష్యులు. అదే అంటే బ్రహ్మానంద స్వామి శిష్యులు. మనం ఇది ఆరోగ్యాన్ని పైకి లేవనెత్తే పరిస్థితి, ఇది ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆర్థిక పరిస్థితిని కూడా పైకి లేవనెత్తే పరిస్థితి, ఇది ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన శక్తి మేరకి మన జీవనే కాకుండా మన ఆత్మీయుల ఆర్థిక ఉన్నతికి కానీ, లేకపోతే ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కానీ మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అట్లా మన మానసిక స్థితిని కూడా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ మానసిక స్థితి ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు అదే భావంగా పరిణమిస్తుంది. ఆ భావంలోనే నిలిచి ఉండే ప్రయత్నం కూడా మనం చేయాలి. చెప్తారు ఉపాసని బాబా పూణేలో పరిభ్రమం చేస్తూ ఉంటే ఆయనకి ఎవరు భోజనం పెట్టలే. ఆ రోజుల్లో ఎందుకు అట్లా, బ్రాహ్మణ కదా ఆయన, అందులో బ్రాహ్మణ కదా, దీనికి నియమాలు ఉన్నాయి. అంటే ఆ బ్రాహ్మణ్స్ ఇస్తేనే తీసుకోవాలి. అట్లా వాళ్ళున్న ప్రాంతానికి వెళ్తే మనకి నేర్పించడానికి భగవాన్ కూడా భిక్షకు వెళ్తే ఆయన దృఢంగా ఉండేవాళ్ళు కదా. ఏం బొక్కలాగే ఉన్నాయో పని చేసుకోరాదా, ఇట్లా అడుకోకపోతే అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారంట. ఆయనకేం అవమానం, చేతగాక భిక్షకు వస్తే ఇది కానీ అవతల వాళ్ళని తరింప చేయడానికి భిక్షకు వచ్చినప్పుడు వాళ్ళ మన దృష్టి ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. ఇట్లా ఉపాసని బాబాకు కూడా ఎవరు ఆకలికి భోజనం పెట్టలేరు. పెట్టకపోతే అప్పుడు ఒక ముసలామె కనిపించి భగవంతుడు ఎట్లా ఉంచితే అట్లా ఉంచు, ఏమీ దొరకకపోతే నీళ్ళు తాగైనా కడుపు నించుకో, ఎవరిని ద్వేషించవద్దు, ధర్మ మార్గం నుంచి ఒక్క అంగుళం కూడా పక్కకి కానీ వెనక్కి కానీ జరగవద్దు అని ఆయన చెప్తే ఆయన కొన్ని నెలల పాటు దాన్నే మహామంత్రం లాగా జపించారట. అది భావంలో నిలవడం అంటే. అయితే ఇంకొక మాట కూడా చెప్పు, ఎదురుగా ఇది వీధి గుమ్మం వైపు వెళ్తే పని కాదు, గడ్డి గుమ్మానికి వెళ్ళు అంటే ఏ మగవాళ్ళ కూర్చొని వెళ్ళు లేదు అంటారు. వెనక గుమ్మం దగ్గరికి వెళ్తే నీకు భోజనం దొరుకుతుంది
అని చెప్పిన తర్వాత దాన్ని పాటిస్తారు ఆయన, ఆదరణ లభిస్తుంది. అంటే ఎప్పుడూ అందుతాయి మనకి కొన్ని ఉన్నత భావాలు, కొన్ని అందుతాయి. దాన్ని మనం అదే ఆధ్యాత్మిక సంపద, ఆధ్యాత్మిక సంపద దాన్ని అపురూపంగా దాచిపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ఇందాక చెప్పుకున్న ఎవరైనా తీర్థయాత్రల నుంచి వచ్చినప్పుడు ఎందుకు పలకరించాలి అంటే, రమణ మహర్షి జీవితంలో అది కనిపిస్తుంది. వాళ్ళ బాబాయ్ ఒక ఆయన సరే ఇప్పట్లాగా పెద్ద సూట్ కేసులు లగేజీలు ఉండేవి కాదు, ట్రంక్ పెట్టెలు ఉండేవి, ఇంకా గుడ్డ సంచులు ఉండేవి. నాకు తెలిసిన తర్వాత కూడా దాని మీద ఎంబ్రాయిడరీ చేసి కాస్త అందంగా సంచులు వాటిని పట్టుకొని తిరుగుతుండేవాడు. ఆయన సంఖ్య ఒక జత బట్టలు 2 జతల బట్టలు తీసుకెళ్ళేవాడు. ఆయన సంచి పట్టుకొని వస్తుంటే, ఎక్కడి నుంచి వస్తున్నారు బాబాయ్ అని అడుగుతారు భగవాన్. అడిగితే అరుణాచలం నుంచి వస్తున్నాను అంట. ఆ మాట వినంగానే ఇంకొక పారవశ్యం కలుగుతుంది. భగవాన్ కలిగిన పారవశ్యం ఇది నేర్చుకుంది. ఆ అరుణాచలం సంబంధిత ఆ మాటతోనే హేమంత్ పంత్ గారు కూడా చెప్తారు, భాగ్యం కలిగించి షిరిడితో శాశ్వత సంబంధం ఏర్పడింది అంటారు. అట్లా ఆయన ఆ మాట వినంగానే ఆయన హృదయంలో అరుణాచలంతో ఒక శాశ్వతమైన బంధం ఏర్పడిపోయింది. మనకి అంత కాకపోయినా కూడా షిరిడి నుంచి వచ్చారు, ఒక బాబా అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక ఊది పట్లం ఇచ్చారు, ఎంతో ఆనందం. అంటే బాబా దగ్గర నుంచి ఏది వచ్చినా కూడా మనకి అంత ఆనందం కలుగుతుంది. మన సత్సంగంలో ఉంటారు, నెల్లూరులో ఉంటారు, నళిని శ్యామసుందర్, నిర్మల కాలేజ్. వాళ్ళు ఒకసారి కాకడ హారతికి వెళ్తే బాబాకి చూపిస్తారు, టవల్స్ చూపిస్తారు. తడి టవల్ బాగా బరువుగా ఉంటుంది కదా, ఆయన ఎందుకు విసిరి కొట్టారో తెలియదు, శ్యామసుందర్ రెడ్డి గారికి వేసి విసిరి కొట్టారు. బలంగానే తడిగింది అది. తడి టవల్ బాగా నీళ్లతో తడిచింది, గట్టిగానే తగ్గుతుంది కదా. కానీ తెలియక విసిరి కొట్టారో అనుకోని ఈయన అది తగిలిన తర్వాత పొట్టకు తగిలింది, కింద పడింది, తీసి ఇవ్వబోతుంటే నువ్వే ఉంచేసుకో అన్నాడంట ఆ పూజారి. వాళ్ళ ఇంట్లో టవల్ని ఎంత అపురూపంగా పెట్టుకొని ఉన్నారు అంటే, ఇట్లా బాబా స్పర్శ పొందిన వస్తువు లేదా బాబా స్పర్శ పొందిన వ్యక్తి దగ్గర నుంచి ఒక పలకరింపు, ఒక పరిచయం, ఒక వస్తువు మనకి వచ్చినట్లయితే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ భావంలోనే నిలిచే ప్రయత్నం మనం చేయాలి. అట్లా నాకు వీళ్ళు చెప్పినప్పటి నుంచి రాధిక, లావణ్య, లక్ష్మి గారు కూడా, విష్ణుభట్ల లక్ష్మి గారు కూడా వాళ్ళ అనుభవాల్ని చెప్పిన తర్వాత బాబాకి దగ్గరగా ఉండడం. కొందరికేమో సప్త సముద్రాల అవతలున్నా నిన్ను నా దృష్టి చేతనే కాపాడుతాను అని చెప్పారు. రక్షణ ఉంటుంది.
కొందరితో ఏం చెప్పారు, ఇది దీక్షిత్ గారికి స్వప్న దర్శనం ఇచ్చారు బాబా. ఆయన దీక్షిత్ గారు శరీరాన్ని వదిలే ముందు రోజు రాత్రి స్వప్న దర్శనం ఇచ్చారు. నేను పడుకొని ఉన్నారు, దుప్పటి కప్పుకొని ఉన్నారు. ఆ దుప్పట్లయితే బాబా వచ్చారు. వచ్చి ఈ జోబిలో కూర్చున్నారు. ఎట్లా ఉంటుంది ఆ అనుభవం? జోబి అంటే హృదయానికి దగ్గరగా ఉంటుంది కదా. కేవలం బాబా నుంచి రక్షణ మాత్రమే కాదు, నువ్వు ఎక్కడున్నా పర్వాలే, నువ్వు నన్ను చూసినానే, నాకు కనపడకపోయినా పర్వాలే, నాకు కావాల్సింది ఇస్తూ ఉంది చాలు అన్నవాళ్ళు అసలు బిడ్డలు అవుతారా, భక్తులు అవుతారా? తల్లిదండ్రులను పట్టించుకోకుండా నాకు సమయానికి కావాల్సింది పంపిస్తూ ఉన్నవాళ్ళు అనే మానసిక, తల్లిదండ్రులు దగ్గరగా ఉండాలి, వాళ్ళకి దగ్గరగా ఉండాలి, వాళ్ళని దగ్గర ఉంచుకోవాలి అనే కోరిక ఉన్న భక్తులు. నాకైతే అదే భావంలో వీళ్ళందరూ వెలిపించిన అభిప్రాయాలు ఏంటంటే చాలా దగ్గరగా బాబా ఒళ్ళోనే, బాబా చుట్టూనే ఉన్న అనుభూతిని పొందాము. ఒకవేళ కోరికలు అంటుంటే అట్లాంటి కోరికల్ని మనం ప్రయత్నపూర్వకంగా నిలిపి ఉంచుకోవాలి. రామకృష్ణ పరమహంస చెప్తారు, అవి బంధాన్ని కలిగించవు, శ్రేయస్సునే కలిగిస్తాయి. అవి సాత్వికమైన కోరికలు. మనకి రాజసికమైనవో తామసికమైన కోరికలు ఉంటాయి. ఈ తామసికమైన కోరికల్ని సేవ ద్వారా రాజసికంగా మార్చుకోవాలి. రాజసికమైన వాటిని ఇట్లాంటి అనుభవాల ద్వారా, అనుభూతుల ద్వారా సాత్వికమైన కోరికలుగా మార్చుకున్నట్లయితే అప్పుడు శుద్ధ సాత్విక స్థితి వస్తుంది అని చెప్పడం. ఇప్పుడు కూడా మనం పాలకు బదులు మజ్జిగ లభించినట్లు సచ్చరిత్ర చెప్తుంది కదా. ఆయా ప్రదేశాలలో నిలబడి ఆయా వృత్తాంతాన్ని మననం చేస్తే బాబా దర్శనానుభూతి మనకి కలుగుతుంది. 10 రోజుల నుండి విఠల్ గారు వచ్చేసారు, 9 రోజుల నుండి వీళ్ళు వచ్చేసారు. చంద్రకళలాగా, సాహిత్యాలాగా అక్కడే ఉండే భాగ్యం మనకి ఇంకా కలగలేదు. రకరకాల బంధాల వల్ల, బాధ్యతల వల్ల. అంటే మనం షిరిడీలో లేకపోయినా కూడా వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చారు లేని ఒక తృప్తి. అంటే షిరిడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన సాన్నిధ్యానుభూతి, పాలకు బదులు మజ్జిగలు అందించినట్లుగా ఆయన సాన్నిధ్యానుభూతిని పొందడానికే మనం ఇక్కడ కూర్చున్నాం. బాబాని ప్రార్థిస్తాం. అంటే సత్సంగంలో ఆయన సాన్నిధ్యానుభూతి, ఆయన ఎంత ఇష్టం వేసుకుని కూర్చున్న అనుభూతి ఇస్తాను అని బాబా చెప్తారు. అంటే ఆ అనుభూతి కూడా ఏ ఒక్కళ్ళకో ఇద్దరికో, అదే ఒక్కళ్ళకే కలిగితే అది బ్రహ్మ అనుకుంటారని 2-3 ద్వారా చెప్పిస్తారు బాబా. అదే అనుభవాన్ని కలిగింది. ఏ విషయంలో మొన్న 3 అదే మాట చెప్పారు. నేను బాబాని చూసి పిల్లలు తీసుకుంటే